ఎమ్మెల్యేలు ఎంపీలు లంచాలు తీసుకుంటే వాళ్ళు కూడా ఏసీబీ కేసుల పరిధిలోకి వస్తున్నారు. అట్లాంటిదే ఈ మధ్యకాలంలో ఆ సెక్షన్స్ అందులో భాగమే కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడుది అరెస్టు అన్నటువంటిది కూడా జరిగింది. ఆయన్ని ఆ కేసులోనే పెట్టింది. ఏది రాజ్యాంగం ప్రకారం చేయకూడనటువంటి పని చేశారన్నట్టు. అయితే ఇక్కడ ఇలాంటి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతోంది. పార్లమెంటు శాసనసభల్లో సభ్యులు ఒక ప్రసంగం చేయడానికి కానీ, అంటే ఇప్పటిదాకా ఉన్నది కరప్షన్, ఇప్పుడు అట్లా కాకుండా స్పీచ్ ఇవ్వడానికి కానీ, క్వశ్చన్లు వేయడానికి కానీ, మొన్న ఈ మధ్యన క్వశ్చన్లు వేసినందుకు మెహబూబా మైత్రి డబ్బులు తీసుకుందని, అంతకుముందు కూడా క్వశ్చన్లు వేసినందుకు డబ్బులు తీసుకున్నారని తెలియదు కదా. ఇప్పుడు శాసనసభలో సభ్యులు ఒక ప్రసంగం చేయడానికి లేదా ఓటు వేయడానికి, అంటే ఆ మధ్యన జార్ఖండ్ ముక్తి మోర్చా కేసు కావచ్చు, ఇవి ఉన్నాయి కదా, ఓటుకి లంచం తీసుకున్నారు. ఈవెన్ ఓటుకు కోట్లు కేసు ఏంటి, అదే కదా, ఎమ్మెల్యేలకి లంచం ఇచ్చారన్నటువంటిదే కదా. అట్లాంటి కేసులకు సంబంధించి దాని మీద నేర విచారణ ఎదుర్కొనే విషయంలో వాళ్ళకి చట్టపరమైన